బుడమేరు వరదపై ఏపీ మండలిలో హాట్గా చర్చ జరిగింది. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. బుడమేరు వరదకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వైసీపీ ఆరోపించగా 5 ఏళ్లలో పనులెందుకు చేయలేదని టీడీపీ నిలదీసింది. శవరాజకీయాలు చేశారు అంటూ ఎదురు దాడికి దిగింది. సంవత్సరాలు ఇప్పుడు మేము అడిగిన దానికి సమాధానం చెప్పలా అధ్యక్ష. మేము చాలా సూటిగా ప్రశ్నించాం. ఏదైతే బుడమేరుకి డైవర్షన్ ఛానల్కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ₹1 పని కానీ, ఒక అరబస్తా సిమెంట్ పని కానీ ఎందుకు చేయలేదనంటే దానికి వేళ వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు అధ్యక్ష. ఏదైతే ఓల్డ్ ఛానల్కి సంబంధించి ఎనికేపాడు యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి 5 ప్యాకేజీల్ని మీరు ఎందుకు రద్దు చేశారనంటే దానికి సమాధానం లేదు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో తాడేపల్లిలో మొద్దు నిద్రపోయి వేళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి వీళ్ళకి ఎక్కడుందా అధ్యక్ష? నేను ఎందుకంటే బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష. ఒక పక్క నుంచి జనాలు 43 మంది చనిపోయారు. ఒక పక్క నుంచి జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాళ్ళ దగ్గర రాబందుల్లా కూర్చొని ఎక్కడ ఏ సభ వస్తుంది, ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు, కెమెరా పట్టుకొని తీద్దామని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధ్యక్ష, ఇంకో విషయం అధ్యక్ష, ఇంకా అవ్వలేదు అధ్యక్ష. క్వశ్చన్స్ అడిగారు, సమాధానంలో చెప్తున్నాను అధ్యక్ష, వినాలి అధ్యక్ష. అలాంటి భాష ఓకే, నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే సభ దృష్టిలో నేను క్షమించమని కోరుతున్నాను. అవి రికార్డు నుంచి తొలగించండి. ఓకే, నేను ఒకటే క్లియర్ చెప్తాను అధ్యక్ష. నేను అపోలజీ చెప్పా. నేను నా సభా సాంప్రదాయం ప్రకారంగా కాకుండా ఏదైనా పదం నా నోటి నుంచి తప్పుగా వస్తే సభాపూర్వకంగా క్షమించి రికార్డు నుంచి తొలగించండి.